కొరింథీకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో అక్కడ ఒక మాట ఉంది చూడండి. ఆ యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును. అవునా, ఇక్కడ కొత్త పేరు కనిపించింది మనకు. మామూలుగా పేతురు అంటే గుర్తుపడతారు, యోహాను మార్కులు గుర్తుపడతారు, బాగా ఫేమస్. పాత నిబంధన గ్రంథంలో దావీదు, ఎలీషా, ఏలియా, ప్రవక్తలు యెషయా కదండి, దానియేలు, ఇవన్నీ బాగా ఫెమిలియర్ నేమ్స్. బట్ హూ ఈజ్ సోస్తెనేస్? ఈ సోస్తెనేస్ ఎవరు? ఎప్పుడైనా విన్నారా ఆయన గురించి? బైబిల్లో ఇంకెక్కడైనా ఆ పేరుందా? సోస్తెనేసు అనే పేరు ఇంకెక్కడైనా ఉందా? మీకెవరికైనా ఏమని తెలిస్తే చెప్పండి. ఎప్పుడు వినలేదా? పౌలు గారి సహోదరుడు అంట కదండి. పౌలు గారు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నా సహోదరుడైన, అంటే పౌలుకు అన్నో తమ్ముడు కాదు. పౌలు గారు ఎలా పరిచయం చేసుకుంటాడంటే ఆయనతో పాటు సేవ చేసే వాళ్ళందరినీ నా సహోదరుడు అంటాడు. ఆయనతో సేవ చేసే స్త్రీలని నా సహోదరి అంటారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అయితే అదంతా 100 వచనాలు ఉంటాయి. 16వ అధ్యాయం అంతా కూడా ఏముంటాయి? 100 వచనాలు. ఆయన సేవా జీవితంలో ఎవరెవరు ఆయనకు మేలు చేశారో అక్కడ చాలా మంది సహోదరుల గురించి మాట్లాడు, చాలా మంది సహోదరుల గురించి మాట్లాడతాడు. మొదటి వచనంలోనే కేంక్రియలో ఉన్న సహోదరి అయిన ఫీబే గురించి మాట్లాడతాడు కదండి. అంటే కేంక్రియ అనే ఊరిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఆమె పరిచారకురాలు, ఆమె సేవకురాలు. షీఈస్ అ పాస్టర్ దేర్. చాలా మంది ఏమంటారంటే ఆడోళ్ళు సేవ చేయొద్దుగా, పౌలైతే ఆడోళ్ళను మూసుకొని కూర్చోమన్నాడు. చాలా మంది వాదిస్తారు కదా, ఆడోళ్ళు గప్పున కూర్చోవాలా, సంఘంలా ముసుకేసుకోవాలా, మూలకు కూర్చోవాలా, కానీ ఆడోళ్ళు మాట్లాడిందా అసలు ఆడుంది? పౌలు గారు ఎట్లా హెచ్చరించింది తెలుసా? ఆడోళ్ళు సేవ చేయొద్దని హెచ్చరించింది అంటారు. అదే పౌలు ఆడవాళ్ళను సేవ చేయమని ప్రోత్సహించాడు. అవునా? ఉందా లేదా? స్త్రీలను బలపరిచారండి. యేసేతో ఎంతమంది స్త్రీలు కదా? యేసేతో పాటు ఆయన 12 మంది శిష్యులతో పాటు అనేక మంది స్త్రీలు యేసు ప్రభువును వెంబడించి సేవలో వీళ్ళతో పాటు సమానంగా సాగారు, ముందుకు సాగారు. రాత్రి పగళ్ళు ప్రయాణాలు చేశారు, నానా విధమైన ఊర్లు తిరిగారు, నానా విధమైన గ్రామాలు తిరిగారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా అక్కడ ఆ గ్రామాల్లో నైటాలు చేశారు. వారి యొక్క ఇళ్లను ప్రార్థన కోసం ఇచ్చారు. వారి యొక్క ఆస్తుల్ని సేవ కోసము ధారాళముగా ఇచ్చారు. ఒకసారి బైబిల్ చదవండి, అర్థమైంది. బైబిల్ చదివితే బైబిల్లో స్త్రీలు ఎంత బలంగా దేవుని కోసం వాడబడ్డారో అర్థమైంది. పిరికోళ్ళలాగా, పురుషుల్లాగా, శిష్యుల్లాగా పోయి గుహల్లో దాక్కోలే. సమాధికి స్త్రీలే పోయారు. ప్రపంచానికి పునరుత్థాన సువార్తను స్త్రీలే ప్రకటించారు. స్త్రీల పరిచర్య బహు గొప్పది. పౌలు స్త్రీలను ఎంకరేజ్ చేశాడు. అమ్మా, మీరు సేవ చేయండి, పలానా ఊర్లో మీరు సేవ చేయండి అని కేంక్రియలో ఫీమేల్ ఎంకరేజ్ చేశాడు. నువ్వు ఇక్కడ పాస్టర్, నువ్వు ఇక్కడ సేవ చేయాలి, సేవకురాలుగా ఉండాలి అని ఆమెను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అకుల, ప్రిస్కిల్లాను కొరింథులో వాళ్ళను మరి సేవకులుగా ప్రతిష్ఠించాడు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతో పాటు డేరాలకు కుట్టడానికి పోయాడు. వాళ్ళ ఇంట్లోనే మరి ఆ ఇంట్లో ఒక సంఘాన్ని స్థాపించాడు. అకుల, ప్రిస్కిల్లా. అకుల పురుషుడు, భర్త, ప్రిస్కిల్లా భార్య. కానీ వాళ్ళ సేవ చేసింది భార్య. ప్రిస్కిల్లానే బోధకురా, ప్రిస్కిల్లానే సేవకురా. భర్త ఆ సేవకురాలికి అండగా ఉన్నాడు. ఆ సేవకురాలు ఎందుకంటే పరిచర్యలు నానా వివిధములు. కొంతమంది బోధించే పరిచర్య చేయగలరు, కొద్దిమంది సహకరించే పరిచర్య చేయగలరు. అందరూ బోధించలేరు, అందరూ పాడలేరు, అందరూ ప్రార్థించలేరు, అందరూ ప్రకటించలేరు. కాబట్టి వాళ్ళిద్దరిలో భార్య ప్రకటించగలరు. కాబట్టి భర్త నిలబడ్డాడు, తోడుగా నిలబడ్డాడు, ఒక మంచి సహకారిగా నిలబడ్డాడు. మైబాదు, అకుల, ప్రిస్కిల్ల లాగా జీవరాజు విజయాన్ని దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, ఆమేన్. చక్కగా ఆయన తన భార్యకు అండగా నిలబడతాడు అన్ని పరిస్థితుల్లో. ఆమె చెప్తే నేనేం తినేది అని అనుకోడు. ఆమె ఒక
ప్రిస్కిల్లలాగా బోధిస్తుంటే ఒక అకులలాగా అన్ని సమకూర్చి అన్ని ఏర్పాటు చేసి, ఇది దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం ప్రియులారా. కాబట్టి బైబిల్ తెలవని వాళ్ళు, అర్థ జ్ఞానులు, పురుష అహంకారులు ఏమని మాట్లాడతారంటే ఆడోళ్ళు సేవ చేయకూడదు అని మాట్లాడతారు. మా నాన్నగారిని మొదలుకొని నేను నా తర్వాత తరమంతా కూడా పౌలును వెంబడించిన వారు. పౌలు ఏమంటాడంటే నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం మీరు నన్ను అనడా లేదా? కాబట్టి పౌలును ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రీతిగా సహోదరుడు అన్న మాటకి ఏంటంటే సోస్తెనేసు ప్రభువు యొక్క పరిచర్య చేస్తున్నవాడు. ఈ సోస్తెనేసు అసలు ఎవరు, ఆయన ఏ రీతిగా రక్షణ పొందాడు, ఏ రీతిగా దేవుని పరిచర్య చేస్తున్నాడు, ఏ రీతిగా మరి పౌలుతో ఆయన సేవలో తిరుగుతున్నాడు అని మనకు తెలవాలంటే అపోస్తుల కార్యంలోకి మనం వెళ్ళాలి. ఆడ 18వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. ఆడ 17వ వచనంలో మనం ఒకసారి గమనించాలి. 17వ వచనం ఒకరు చదువుతూ ఉంటే అందరు ఆ మాటలు అందరూ వారి వెనక చెప్పండి. సమాజ మందిరపు అధికారి అయిన పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. కనిపించిందా? సోస్తెనేసు. ఈ సోస్తెనేసే ఆ సోస్తెనేసు. బైబిల్ ఎన్నోసార్లు చదువుతాం కదండి, ఒక్కోసారి మిస్ అయిపోతాం, మనకు కూడా తెలియదు. బైబిల్లో ఏ చరిత్ర కూడా దాచి ఉంచబడలేదు. దాన్ని మనం ఒక్కొక్కసారి గ్రహించడం మిస్ అయిపోతూ ఉంటాం. మనకున్న జ్ఞానం ఏంటంటే ఎంతసేపు ఫేమస్ పర్సనాలిటీస్ గురించే తెలుసుకుంటాం, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, గొప్ప గొప్ప వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. కానీ ఒక్కొక్కసారి కానీ సోస్తెనేసుది కూడా గొప్ప సాక్ష్యం ప్రియులారా. మొదటి అధ్యాయం, అది 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ చరిత్ర అంతా రాయబడి ఉంటది. ఎక్కడి నుంచి వచ్చాడట పౌలు గారు సేవ చేసుకుంటా? ఏథెన్సు నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల మరి ప్రిస్కిల్లాల యొక్క ఇంట చేరాడు. ఆ పేరా మొత్తంలో కూడా ఏమని సారాంశం ఉంటుందంటే ఆయన మిషనరీ యాత్రలో సేవ చేస్తూ ఏథెన్సు నగరం అంతా కూడా, ప్రాంతం అంతా కూడా సేవ చేశారు. తర్వాత కొరింథు అనే ఊరికి వచ్చాడు పౌలు గారు. కొరింథు అనే ఊరికి వచ్చినప్పుడు అది ఇప్పుడు ఈ రోజుల్లో మీలాగా మైబాద్ పోతున్నామంటే ఆ మైబాద్ లో మన వాళ్ళు ఉన్నారు అన్నట్టు కాదుగా. ఆ రోజుల్లో ఎవరు లేరు. ఇక దేవుడే ఒక దారి చూపించాలి. ఆడ రాగానే పాత రోజుల్లో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎట్లా చూసుకోవాలంటే ఆయన డేరాలు కుట్టేవాడు. డేరాలు కుట్టేటోడు కాబట్టి ఆ ఊర్లో దిగ్గానే బాబు ఈడ ఎవరైనా డేరాలు కుట్టేటోళ్ళు ఉన్నారా? ఓ ఉన్నాడయ్యా, పొంతి వంశీయుడైనా ఆ కులాన్ని ఒక ఆయన ఉన్నాడు, పో వాడికి. మన జాతీయుడే డేరాలు కుట్టేటోడు అంటే పాత రోజుల్లో అంతే కదండి. పరిచయాలు ఎట్లున్నాయి? కులాన్ని బట్టో మతాన్ని బట్టో, ఆహా ఇది మన కుల పోళ్ళు ఉండేవాళ్ళు, లేదా మన వృత్తి చేసేవాళ్ళు, వీళ్ళంతా సాకులోళ్ళంతా ఒక్కాడు ఉండేటోళ్ళు ఊర్లో, అవునా? కుమ్మరోళ్ళంతా ఒక్కాడు ఉండేటోళ్ళు. అట్లా వెతుక్కుంటా డేరాలు కుట్టే పొంతి వంశీయుడైన అకుల ప్రిస్కిల్లాల యొక్క ఇంటికి పోయాడు. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వచ్చారు, వేరే దగ్గర నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఎందుకు స్థిరపడ్డారట? వేరే ఊరు నుంచి. అక్కడ యూదులకు శ్రమ కలిగినందున అక్కడి నుంచి వచ్చి కొరింథులో ఒక ఇల్లు కట్టుకున్నారు, డేరాలు కుట్టుకుంటున్నారు. పౌలు కూడా బాబు నేను కూడా డేరాలు కుట్టొస్తుందయ్యా, ఏమో నేను ఇట్లా సువార్త చేస్తాను, దోసులు అయిపోయారు. అయ్యా మేము కూడా సువార్త చేస్తాం, మేము కూడా యేసుని ప్రకటిస్తాం. అయితే దేవుడే నడిపించాడు ఇంటికి. మంచిగా వాళ్ళతోటే కలిసాడు, హాయిగా వాళ్ళతో పాటు డేరాలు కుట్టే పని చేసుకునేవాడు, తన పోషణ తను చూసుకునేవాడు. చక్కగా కలిసిన వాళ్ళకు ఆ డేరాలు కుట్టేటప్పుడు మిగతా అన్ని జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సువార్త ప్రకటించేవాడు. ప్రతి విశ్రాంతి దినమందు ఎక్కడికి పోయేవాడట? కొరింథులో ఉన్న సమాజ మందిరానికి పోయి ఆ సమాజ మందిరంలో ఏం చేసేవాడట? యూదులతో ఉందమ్మా 4వ వచనం చూడండి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. హల్లెలూయా, యేసుకే మహిమ కలుగును గాక. ఇల్లు దొరికింది, పని దొరికింది కదా, తిరిగి వందాం అనుకుంటా
అసలు కొరింథీకి వచ్చింది ఆయన దేనికండి? బతుకు తెరువు కోసం కాదు వచ్చింది. అంటే ఆయన బతుకు ఎవరి మీద భారంగా ఉండకుండా ఆయన పని చేసుకున్నాడు. అందుకే అపోస్తలుల సేవ అంటారు. మా నాన్నగారిని చనిపోయినప్పుడు మరి దైవజనులు జ్ఞాన ప్రకాశం అయ్య గారు, మరి ఖమ్మం పాస్టర్స్ మరి అసోసియేషన్ ఆ యొక్క చీఫ్ బిషప్ ఆయన ఏమని ప్రకటించారంటే, సంజీవరామయ్య గారు అపోస్తలుడు, ఆయన అపోస్తలిక పరిచర్య చేశాడు. ఆయన తన ఉద్యోగం తాను చేసుకుంటూ ప్రభు కోసం సాక్షిగా సంఘాన్ని కట్టాడు. అనేక మంది శిష్యులను తయారు చేశాడు. పౌలు ఎట్లా కుమారులను తయారు చేశాడుగా, తీతు తిమోతిలను అంటాడుగా, నా ప్రియ కుమారుడైన తీతుకును తిమోతికి శిష్యుల్ని తయారు చేశాడు. ఈరోజు చూడండి మన ఊర్లలో మరి నాన్న శిష్యుల్ని తయారు చేశాడు కాబట్టి ఈరోజు సేవకులు మన గ్రామాల్లో సంఘాలు చూసుకోగలుగుతున్నారు. ఈ రోజుల్లో శిష్యత్వం ఏం లేదు. డైరెక్ట్ బైబిల్ ట్రైనింగ్ కూడా ఒక సంవత్సరం 4 కీర్తన వాక్యాలు ఇచ్చాయంటే కథ ఇంకా ప్రతి ఒక్కడు సేవకుడు నువ్వు ఎట్టొస్తుందండి? సమర్పణ ఎట్లా వస్తుంది? శిష్యత్వం లేకుండా సమర్పణ రాదు. శిష్యత్వం అంటే గురువు గారి చెప్పులు మోయాలి, గురువు గారి బట్టలు ఉతకాలి, గురువు గారికి భోజనం వండి పెట్టాలి, గురువు గారి తిన్న కంచం తీయాలి, కంచం కడగాలి. ఇవన్నీ ఎందుకు చేయాలి? గురువు గారి కంటే తగ్గింపు. అది బేస్ పాయింట్. ఎందుకు అంటే తగ్గింపు. అంటే సేవకుడిగాను ఎదగాలి అంటే అసలు ముందు ఆ డౌట్, ఆ తగ్గింపు నీకు లేకపోతే సేవకుడిగా నీవు పనికిరా. అందుకే అనేకులు బోధకులు అయిపోయారు ఈ రోజుల్లో. అనుభవాలు లేవు, శిష్యత్వం లేవు, గురువుల దగ్గర శిష్యత్వం చేసిన లేదు. 4 మాటలు రాగానే కథ నోటికి వచ్చింది ప్రకటించడం, ఆవేశం. సువార్త చేస్తాను ఎవరన్నా అడ్డుకున్నారంటే పెద్ద ఆవేశం. ఎందుకు ఆవేశం? పౌలు గారిని అడ్డుకుంటే దులుపుకొని వెళ్ళిపోయాడు. దేవుడే సాక్షి పోనీ అన్నాడు. అవునా? అట్లా పోవాలి కానీ ఆవేశం, మాకు సత్వం లేదా, మాకు సత్వం ఏమన్నా నీ సుట్టమా, మేము పోలీస్ కేసు పెడతాం, ఎందుకు ఈ అవారాలన్నీ? పనికి మాలిన లొల్లి. దేవుడు చెప్పని అన్ని ఎందుకు చేయాలండి? ఎందుకంటే శిష్యత్వము లేక, తగ్గింపు లేక. మరి ఆ శిష్యరికం చూడండి ప్రియులారా. ఆ రీతిగా పౌలు గారు అపోస్తలిక పరిచర్య చేస్తూ సువార్త ప్రకటించారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనేక మంది సాక్ష్యం పొందుతూ ఉన్నారు, యేసు ప్రభువునందు విశ్వాసం పొందుతున్నారు, రక్షణ పొందుతూ ఉన్నారు. ముందుకున్న ఒక వచనంలో ఉంటాడు చూడండి, ముందు చదవండి. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. అయితే వారు ఏం చేశారట? ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను తులుపుకొని, మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యుద్ధకే నేను పోదునని వారితో చెప్పి. పాపం వచ్చేసేది. ఎవరికైనా పాపం వచ్చేస్తుందిగా. మంచిగా ఒక శనివారం విశ్రాంతి దినాన యూదులకు సువార్త చెప్తా ఉన్నాడు. యూదులకు ఎక్కలేని కోపం వచ్చిందా? ఏదా ఆయన సువార్త చెప్తాడు. ఈ చదువులబడే పౌలును గుంజి సమాజ మందిరం అంటే సినగోగు, హిందువులకు దేవాలయాలు ఎట్లనో, క్రిస్టియన్స్కు చర్చిలు ఎట్లనో యూదులకు సినగోగులనే ఉండి, ఆ సినగోగులనే సమాజ మందిరాలు అంటారు. సమాజ మందిరంలో నుంచి ఏం చేశారు? ఈడ్చి బయటికి లాగేశారు పౌలు గారు. అయితే ఏం చేశాడు పౌలు గారు? లేచి తన వస్త్రములు దులుపుకొని, ఇక మీకు చెప్పండి నా సువార్త పరిశుద్ధ ధర్మశాస్త్రంలో నుంచి ఎన్ని వివరాలు, ఎన్ని ప్రవచన గ్రంథాలు ఎన్ని వివరించి చెప్పినా మీరు నమ్మకపోతే ఇక నేను అనవసరం మీకు చెప్పడం. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను అన్యజనులకు సువార్త చెప్తా, నా జనులు కదా అని యూదులకు సువార్త చెప్పడానికి వస్తే మీరు ఇట్లా చేస్తారా? నేను అన్యజనులకు సువార్త చెప్తా అని ఒక అన్యుని ఇంటికి పోతాడు. అదే కొరింథీలో ఉన్న ఒక అన్యుని ఇంటికి పోతాడు. ఆయన పేరు ఏంటో చూడండి, అక్కడ రాయబడి ఉంది. అక్కడ నుండి వెళ్ళి చదవండి. ఆయన పేరు తితియూస్ కదండి. ఏ పేరు ఆయన పేరు? తితియూస్ అను ఒక అన్యజనుడు. ఇక అన్యుని దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఈ యూదులకు లాభం లేదు సువార్త చెప్పడం అని తితియు యూస్ అనేవాడు ఆల్రెడీ యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, యేసు ప్రభువుని భక్తి కలిగిన వాడు. ఇక వీరనన్న బలపరుస్తుంది అని తితియు యూస్ ఇంటి వారిని బలపరచడానికి పోతే ఆ తితియు యూస్ యొక్క ఇల్లు ఏడుంటుందట, సమాజ మందిరాన్ని ఆనుకునే ఆ ఇల్లు ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఉన్న తితియు యూస్ ప్రార్థన అయింది, మీటింగ్ అది అయిపోయింది, మంచిగా కలిసి భోజనం చేసేటప్పుడు జరిగిన సంగతి అంతా పౌలు చెప్తా ఉన్నాడు. ఏదాగి యూదులకి ఇట్లున్నారు, లాయిగోతల పడేసింది నన్ను, నాకు ఇక రోజు వచ్చింది, నేను పోతీ వాళ్ళకి, నేను అన్ని ఏళ్ళకే సువార్త చెప్తా, ఎడుగోలం పట్టు, ఏ ఊరికి పోయి సువార్త చేద్దాం పట్టు అని తితియు యూస్ అంటే తితియు యూస్ చెప్తా ఉన్నాడు. అయ్యా, ఏ సమాజ మందిరపు వాళ్ళు నిన్ను గెంటేశారో ఆ సమాజ మందిరపు అధికారి అయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు క్రిస్పు. ఈ క్రిస్పు అనే ఆయన యేసయ్యని తెలుసుకున్నాడు. ఆయన యేసయ్యని తెలుసుకున్నందుకు ఇక సమాజ మందిరపు వాళ్ళు ఆయనను, మీరు మాకు అధికారిగా అవసరం లేదు, ఇక రాబాకండి అంటే ఇక ఆయన గప్పున ఇంట్లోనే కూర్చొని ఆయన వరకు ఆయనే ప్రార్థన చేసుకుంటా మౌనంగా ఉంటా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోదాం. అరే ఏం చేశాడు, తితియు యూస్ అనే అన్యజనుడు పౌలు గారిని పట్టుకొని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి, ఉందా లేదా వాక్యం ఏముంది? క్రిస్పు తన ఇంటి వారందరూ ప్రభువునందు విశ్వాసముంచి అనేకులు క్రీస్తునందు విశ్వాసముంచి బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా! యేసుకే మహిమ కలుగును గాక. అది సువార్త. ఒక దగ్గర అవమానం, ఒక దగ్గర ఘనత. అవునా? యూదులు ఇట్లా చేశారు అని ఎక్కడైతే పాపం సిగ్గుపడ్డాడో, అవమానపరచబడ్డాడో, ఆయన కూడా ఉపకారాలు తినేవాళ్ళే కదండి. బాధేస్తుంది కదా ఎవరికైనా. మనం ఇంకోసారి ఆ ఊరికే పోవద్దు అనుకుంటాం. అవునా? పౌలు గారు అంతా పాపం బాధ వేసింది ఆయనకి. తితియు యూస్ చెప్తున్నాడు, అయ్యా, ఆ సమాజ మందిర అధికారి అయిన క్రిస్పు మేము సువార్త చెప్పినాం లేదని సంపూర్ణంగా లేదు. ఇలాంటి సేవకుడు ఎవరైనా చెప్తే బాగుంటుంది. తీసుకుపోయాడు. క్రిస్పు చక్కగా నేర్చుకున్నాడు. ఇంట్లో మంచి ప్రార్థన కూటం జరిగింది. ధర్మశాస్త్రం విడమర్చి చక్కగా బోధించాడు. క్రిస్పుకు చెప్తా ఉంటే సమాజ మందిరపు అధికారి అయిన ఈజ్ ఆఫీసర్ ఆఫ్ దట్ సినగోగ్ అని చెప్తా ఉంటే చిన్న కిచెన్ల వల్ల భార్య ఉన్నది. అరే నిజమే కదా, ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న క్రీస్తుని గురించి భలే చెప్తాండి. ఆ వచ్చింది చిన్నగా మూల కూర్చున్నది, చిన్నగా వాళ్ళ బిడ్డ వచ్చి ఆ వచ్చింది కూర్చుంది. వాళ్ళ ఆయన కబురు పంపింది, ఇటు రావా, నువ్వు ఎంతసేపు కొట్లా కూర్చుంటావు, ఇడొక బోధకుడు వచ్చిండు, భలే విషయాలు చెప్తున్నాడు తెలుసా, ధర్మశాస్త్ర సంగతులు చెప్తున్నాడు. మంచిగా కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, ఇంటి వారందరి కూడా కబురు పట్టించుకున్నారు. పౌలు చెప్తా ఉంటే ఇక రాత్రులు గడిచిపోతున్నాయి, సమయం అర్థం కావట్లే, టైం తెలవట్లే. ధర్మశాస్త్రంలో నుంచి ఏ రీతిగా యేసు క్రీస్తు మనకు మెస్సియాగా వచ్చాడనే దాన్ని వివరిస్తూ ఉంటే క్రిస్పు యొక్క ఇంటి వారందరూ ఆశగా వింటున్నారు. ఏడిపోతున్నారా కొట్టు పని చేసి అంటే ఆ కొట్టులో ఉన్న ఇంకో నలుగురు దోస్తులు ఉంటారుగా, అరే ఎవరో ఒక ఆయన పౌలట్రా, ఏ తెలుసు నుంచి వచ్చిండట, మా ఇంట్లో ఉన్నాడట, మా ఆవిడ కబురు పంపింది, ఏసే గురించి చెప్తాడట, ఏసయ్యే దేవుడట, మేము కూడా తప్ప ఏందో విందాం కథ. యూదులంతా ఆ ఊర్లో ఉన్న అనేకులు కూడా ఆ సువార్తను విని నమ్మి విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా! ఎంత ఘనమైన కార్యం పిల్లరా, ఎంత ఘనమైన కార్యం. అవమానం ఉంది కదా అని ఆ ఊర్లో నుంచి ఆయన వెళ్ళిపోయి ఉంటే ఎంత గొప్పదైందా. ఆ రాత్రి దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడట. ఉందా ఏమనుంది? రాత్రి వేళ దర్శనమందు పౌలు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు. ఆమేన్. ఇంకేమంటున్నాడు? ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఆమేన్. నువ్వు ఈయనే ఉండాలి. నువ్వు పోదయా సమాజ మందిరం పోలు నేను ఈడ్చి బయటికి వేసారని పోయావు.
ఇక అవసరం లేదు, నేను పోయి అన్యులకే చెప్పుకుంటా అని పోయేవు. ఈ ఊర్లో గ్రీసు దేశస్తులకు నువ్వు సువార్త చెప్తావు, యూదులకు కూడా నువ్వు సువార్త చెప్తావు. ఎవడు నీ జోలికి రాడు, ఎవడు నీకు హాని చేయడు. ఎందుకు? నేను నీకు తోడుగునా. బహుజనం ఉన్నది, ఎన్నో ఆత్మలు. నువ్వు వాక్యం చెప్తుంటే ఈ ఊర్లో విశ్వాసం ఉంచుతారు, రక్షణ పొందుతారు, బాప్తిస్మం తీసుకుంటారు. ఇక్కడే ఉండాలంటే ఎన్ని రోజులు ఉండాలంట? సంవత్సరము మీద. అసలు మాట్లాడండి. ఏదో ఒకరోజు సువార్త చేద్దామని వచ్చినాం మీ ఇంటికి, ఒకరోజు కూడా ఇంకా చేసిపోదామని వచ్చిన వాళ్ళకి ఇట్లనే ఒక సంవత్సరం ఉండాలంటే ఏందని? అంటే దేవుని ప్రేరేపణ ఎంత బలముగా, ఎంత గొప్పగా. సంవత్సరమున్నరలో ఒక్క రోజు కూడా వ్యర్థం కాలే. సంవత్సరమున్నరలో, అవునా? ఇటు 365 రోజులు. అరా అంటే 365లో సగమే కదా. అన్ని రోజులు ప్రతిరోజు సువార్త చేశారు. ప్రతి శనివారం సమాజ మందిరంలో పోయి క్రీస్తును ప్రకటించారు. యూదులను ఒప్పింపజేయాలి. ఏమన్నా రాయబడింది అక్కడ? ఒప్పింపజేశారు. అంటే ఒప్పుకోవాల్సిందే, తర్కం మొదలు పెట్టాల్సిందే. ఎట్ట కాదంటాం? యేసు ప్రభువుని మేము సిలువ వేసినాం కదా, ఎట్ట దేవుడు అయితే నువ్వు చెప్పు. తర్కం మొదలైతే ఎట్టయితుంది అంటే, యెషయా ప్రవక్త ఇట్లా చెప్పిండు, అవునా? మీకా ప్రవక్త ఇట్లా చెప్పిండు, ఆయన చెప్పినట్టే ఆయన పుట్టిండు. మోషే వంటి ఒక ప్రవక్త మీ మధ్యలో పుడతాడు అని చెప్పాడు. పుట్టాడు, అట్నే పుట్టాడు. ఆయన 40 దినాలు మోషే ఉన్నట్టే ఉపవాసము ఉన్నాడు అని ఇంత చక్కగా విడమర్చి చెప్తా ఉంటే అనేకులు రక్షణ పొందారట. ఆ రీతిగా సేవ విస్తరించింది. ఆ రీతిగా సేవ ఎంతో బలంగా ముందుకు సాగింది. 3వ పేరాలో కూడా దాని యొక్క వివరాలు ఉంటాయి. చూడండి, 12వ వచనం అనుకుంటా కదా. గల్లియోను అందుకు అధిపతి, అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. ఇట్లా సంవత్సరంన్నర గడిచింది. సంవత్సరంన్నర గడిచిన తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైన కార్యం జరిగింది. గల్లియోకు అని ఆయన పేరు. ఆయన పేరు ఏంటంటే ఏమన్నాడు? గల్లియోను ఆయన పేరు. అకయ అనే దానికి ఆయన అధిపతి, అంటే కలెక్టర్ అన్నమాట. ఆయన ఒక జిల్లాకు కలెక్టర్ అంట. ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఒకప్పుడు మైబాద్ ఒక పట్టణంగా ఉండేది. అంటే అకయ అనే జిల్లాలో కొరింథు ఎట్లుండేనో, వరంగల్ అనే జిల్లాలో మైబాద్ ఒక పట్టణముగా ఉండేది. కాబట్టి ఇక్కడ ఏ వ్యవహారాలు తేలాలన్నా, ఏ సమస్యలు తేలాలన్నా అర్జెంట్ ఎక్కడికి తీసుకుపోవాలా? కలెక్టర్ సముఖానికే పోవాలి, అంటే వరంగల్కే పోవాలి. ఏ అధికారిక పని కావాలన్నా కూడా ఆడికే పోవాలి. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది అనేది మనం వివరించబోతూ ఉన్నాం. ఏంటి ఆ సందర్భం అంటే, ఈ యొక్క కొరింథు అకయ అనే ఆ ప్రాంతములో గల్లియోను అనే అధిపతి యొక్క ఆధీనములో ఉన్నది. ఇప్పుడు కొరింథులో జరుగుతున్న ఈ సువార్తను స్థానిక కొరింథీయులు అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే క్రీస్తు సమాజ మందిరపు అధికారిగా ఉన్నప్పుడు ఆయన క్రీస్తును అంగీకరించారు కాబట్టి సమాజ మందిరపు అధికారిగా ఆయన స్థానాన్ని తొలగించారు, ఆయన తీసేశారు. మరి ఇప్పుడు అక్కడ ఇంకొక ఆయన రావాలిగా. కొరింథులో ఉన్న సమాజ మందిరం సినగోగుకు ఇంకొక ఆయన అధికారిగా రావాలి. ఆ అధికారి సోస్థెనేస్. ఆ అధికారి పేరే సోస్థెనేస్. ఈ అధికారి వచ్చాడు. పౌలు యథావిధంగా వస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, యూదులను ఒప్పింపజేస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో ఉన్న యూదులంతా కూడా కలిసి అటగిద్దం పట్టు అని మీది గురకపోతా ఉన్నారు. కానీ దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? పౌలుకు చెప్పండి, ఏమని ఇచ్చాడు? ఎవరును నీకు ఏ హాని చేయలేరు, నేను నీకు తోడుగా ఉన్నాను. దేవుడు తోడుగా ఉన్నాక ఇక పౌరుడు ఎవడు అడ్డుకోగలడు? దేవుడే తోడు. ఎవడికి ధైర్యం చాలట్లేదు, అడ్డుకున్నామంటే ధైర్యం చాలట్లేదు. ఒకవైపు సోస్థెనేసు కూడా కోపం వస్తుంది. సోస్థెనేసు కూడా మన సినగోగులో వచ్చి క్రీస్తుని గురించి బోధించునేది అయ్యా. పాత అధికారి ఏమో క్రిస్పు అమ్ముకున్నాడు, ఈయనతోనే చదగలిసాడు. ఆ గ్రీకు వాడైనా అన్యుడైనా ఆ యొక్క తిథియాయుస్సు కూడా ఈయనతోటే చదగలిశాడు.
ఇక మనం ఏం చేయగలం రా నాయన. ఒకసారి ఈడ్చి ఆల్రెడీ పడేసినాం, ఆయన బుద్ధిలే సిగ్గులే మళ్ళీ చట్నీ చెప్తా ఉన్నాడు, ఇంకేం చేయగలం. ఒకళ్ళు కొనుక్కుంటున్నారు కానీ ఎవడు కూడా ఏమి చేయలేకపోతున్నారు. అట్లా అట్లా ఎంతకాలం గడిచింది? సంవత్సరం ఉన్నర గడిచింది. ఈ సంవత్సరం గడిచిన తర్వాత కొద్దిమంది సినగోగులు ఉన్న పెద్దలు ఉంటారుగా, సమాజ మందిరపు పెద్దలు ఉంటారుగా, వాళ్ళందరితో కూడా సోషలిస్ట్ ఒక సమావేశం వచ్చి ఓపెన్ చేద్దాం, ఈ సమస్యను మనందరికీ జిల్లా అధికారి అయిన అఖయాలో ఉన్న ఆ యొక్క గల్లియోను అనే అధిపతి ఉన్నాడు కదా, ఆయన దగ్గర తీసుకుపోతాం. మనం ఏం చేయలేకపోతున్నాగా, ఆయన న్యాయపీఠం మీద అంటే కోర్టు, న్యాయపీఠం ఎదురుగా అంటే కోర్టులో పడేద్దాం, కోర్టులో కేసు వేద్దాం. సమాజ మందిరంలోకి వచ్చి క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఏ యూదులైతే క్రీస్తును సిలువేశారో అట్టి క్రీస్తుని గురించి మా సమాజ మందిరంలో ప్రకటిస్తున్నాడు కాబట్టి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన ప్రకటిస్తున్నాడు కాబట్టి ఆయనను కోర్టుకి వేశారు. మరి కోర్టు ఆర్డర్ వచ్చింది, పేషి అనగానే పోలగా కోర్టు ఆర్డర్ ధిక్కరించడానికి ఎవరికి కూడా వెళ్ళారు. ఏముంది, పిలిచారు కదా అని పౌలు గారు కూడా పోయారు. పౌలు గారు పోయారు, కోర్టులో నిలబడ్డాడు. గల్లియోను ముందా చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఇక వీళ్ళు వాదన మొదలు పెట్టారు. అవునా? సోస్తెనేసు ఆయనతో వచ్చిన యూదా మత పెద్దలంతా కూడా ఇప్పుడు వాదన మొదలు పెట్టారు. ఏమనే వాదన? ఈయన ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించెను. ఇది నేరం. ఆయన మీద మోపబడ్డ నేరం ఏంటంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. నిజానికి యేసు ప్రభు ఎక్కడైనా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పిండండి? ఆయన మీద అట్లా నేరం మోపారు కానీ ఆయన ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రము నెరవేర్చవచ్చితినే కానీ కొట్టివేయవచ్చితిని కాదు. నేను కొట్టేయడానికి వచ్చినోని కాదు, నెరవేర్చడానికి వచ్చాను. ఇది అర్థం కావట్లే, ఇది డైజెస్ట్ కావట్లే. ఎందుకంటే యూదులు అనేది మత సిద్ధాంతం. మతం అనేది ఎలాంటిదండి? ఒక మందిరం కట్టాలా, ఒక హుండీ పెట్టాలా, దాని మీద నలుగురు బతకాలా, ఇది మతం. ఈ భూమి మీద ఎన్ని మతాలను ఉన్నాయండి? అన్ని మతాల యొక్క సిద్ధాంతం ఏం చెప్పండి? ఒక పెద్ద చర్చి కట్టడం, ఆ పెద్ద శిలో బొమ్మ పెట్టడం, లేదా యేసు బొమ్మ పెట్టడం, ఎవరో బొమ్మ పెట్టడం, ఒక హుండీ పెట్టడం. నిజంగా సువార్త ప్రకటిస్తే హుండీ ఎందుకండి? అవునా? వ్యాపారం, 100% వ్యాపారం. అక్కడ ఇక్కడ రక్షణ పొందిన వాళ్ళందరినీ పెద్ద మీటింగ్, డీజే మీటింగ్ పెట్టి ఇక్కడికి అట్రాక్ట్ చేసి వాళ్ళ డబ్బులన్నీ లాగేయడం, కార్పొరేట్ మినిస్ట్రీ అంతా వ్యాపారం. మతం అనే వ్యాపారంగా మారిపోయింది, మారు మనసు లేదు. అయితే యేసయ్య సువార్త చెప్పాడంటే, నా మందిరమును దొంగల గుహగా చేసి ఉన్నారని మందిరమును కొరడాలతో చల్లు అనిపించి మందిరాన్ని శుభ్రం చేశాడు ఆయన. నా మందిరం ఉన్నది అనేక జనులకు ప్రార్థన మందిరం. దీనులు, దరిద్రులు, కష్టంలో బాధల్లో ఉన్న వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, ఇట్లా వేలం పాట వేసి ఇట్లా వ్యాపారం చేయడానికి కాదు అని శుద్ధి చేశారు. అది యూదులకు నచ్చలేదు, ఎక్కడైనా కోపం వచ్చింది. ఎందుకంటే యూదులది మతం కదా, మార్గం కాదు. అందుకే యేసయ్యేది మతమా, మార్గం. ఈ మార్గాన్ని పౌలు గారు బోధిస్తుంటే గల్లియోను అనే అధిపతి ముందు నిలబెట్టి, ఇగో ఇటేనయ్యా భక్తులు జడగొడతా ఉంటాడు, మా ధర్మశాస్త్రానికి అన్ని వ్యతిరేకమైన మాటలు అంటా ఉంటాడు. ఇది చెప్పరు, మా ఇన్కమ్ పోతుంది అది చెప్పరు. అసలు రహస్యం అది. అది చెప్పకుండా పనికి మాల మాటలన్నీ చెప్పి ఇట్లా మాకు హాని చేస్తా ఉన్నాడు అనగానే గల్లియోను ఏమన్నాడట? అధిపతి ఏమన్నాడు చూడండి, యూదులారా ఇది ఒక అన్యాయము కాదు, చెడ్డ నేరము కాదు. అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినను. ఇది ఏదో ఒక ఉపదేశమును, కొన్ని పేర్లను, ధర్మశాస్త్రములకు సంబంధించిన. కాబట్టి ఇది ధర్మశాస్త్రానికి సంబంధించిన కార్యము, వాదం. కాబట్టి ఈ వాదం నేనేం చేయలేదు, ఎందుకంటే నాకు ధర్మశాస్త్రం తెలియదు. అంతే కదా. గల్లియోను రోమాధికారి అండి, ఆయన యూదుల అధికారి కాదు. అప్పుడు వీళ్ళందరూ రోమా సామ్రాజ్యంలో ఉన్నారు కాబట్టి
ఏ కోర్టు అయినా రోమన్ జడ్జే తీర్పు తీర్చాలి. జడ్జి ఏమంటున్నాడు? గల్లియోనైన జడ్జి, నాకు ఏం తెలుసురా నాయన ధర్మశాస్త్రం, అది మీలొల్లి, మీరు చూసుకోకపోండి, నా దగ్గరికి ఎందుకు తెచ్చారు? మంచిగా ఛాన్స్ దొరికింది కదా అని పౌలు గారు ఈయనకు కూడా సువార్త చెప్దామని నోరు తెరవబోతే గల్లియోలో ఒకటే అన్నాడు, అయ్యా నాకు ఏం తెలియదు, నాకేం అర్థం కాదు, పోనీ తీసుకపోడే, అనవసరంగా ఈడ పెట్టారు. అంతే కదా, ఏంద్రా మీ పంచాయతీ? మాకు రోజు ఉన్న కోర్టు పంచాయతీలు కాక మీ యొక్క సినగోగులో ఉన్న పంచాయతీలు ఇవన్నీ తీసుకొచ్చి మా దగ్గర ఎందుకు సమయం వేస్తారు, తీసుకుపోండి అంటే ఇక తెచ్చిన యూదులు పౌలు ఏం చేయలేకపోయావని. ఇప్పుడు పౌరుడు ఏమైనా చేయాలంటే ఒకవైపు దేవుని కాపుదల భద్రత ఆయనకు, రెండో వైపు ఇప్పుడు గల్లియోనే ఆయన ఏమని తీర్పు తీర్చాడు, ఇది మీ వాదం మీరు చూసుకోండి, నేను చేసేది కాదు, సింపుల్ గా చేతులు అడిగేసాడు, పక్కకి వెళ్ళిపోయాడు, ఇంకేం మాట్లాడలేదు. కాబట్టి ఇక పౌరుడు ఏం చేయలేదు. కాబట్టి కొరింథీ నుంచి వచ్చిన మత పెద్దలందరికీ ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి. ఎంత కోపం వచ్చిందంటే, మనమే ఏదో కొరింథీలో మ్యాటర్ సెటిల్ చేద్దాంరా అంటే కొరింథీలో మ్యాటర్ సెటిల్ చేయకుండా అధిపతి ఉన్నాడు, మనకు రోమాధికారి ఉన్నాడు, మనం అకయాకు పోదాంపా, అకయాలో గల్లియోన్ అనే అధిపతి ముందు కోర్టులో కేసు పెడదాంపా, కోర్టులో వాదిద్దాంపా, కోర్టులో ఏదో పెద్ద తెలిసినోళ్ళలాగా ఎంతమంది పనులు జడగొట్టి, ఎంతమంది ఉద్యోగాలు జడగొట్టి, ఎంతమంది ఒక దిన వ్యాపారము చెడగొట్టి మనందరినీ కొరింథీ అనే ఊరు నుంచి ఇప్పుడు ఏ ఊరు దాకా తీసుకొచ్చాడు అంటే మైపాల్ నుండి ఎంత దూరం పోయారు? ఇప్పుడు వరంగల్లా పోయారు. ఇప్పుడు ఆ కోర్టు కాడ ఎట్టుంటుంది చెప్పండి? అన్ని మానుకొని వస్తే ఈడ నువ్వు చేసింది ఏముందిరా, ముందు వీడిని దంచండి రా, ఏం చేయాలా, ముందు ఏమన్నా ఈ స్వశరీరం దంచండి రా అని 17వ వచనంలో అందరూ కలిసి ఏం చేశారట? అదే కోర్టులో అదే గల్లియోన్ అనే జడ్జి ముందు మెత్త కొట్టారు, అందరూ కొట్టారు. కొట్టిగా ఆయన నా పడేసి వెళ్ళిపోయారు. ఏమి చేయలేక, పౌరుడు ఏమి చేయలేక. ఇవన్నీ కూడా గల్లియోన్ చూస్తున్నాడు, జడ్జి చూస్తున్నాడు. ఏమని అన్నాడా? ఏమన్నాడా? గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదా? నాకెందుకురా వాళ్ళ పంచాయతీ వాళ్ళని. కోర్టులో అట్లా గొడవ అయితే ఏ జడ్జి అయినా వదిలేస్తాడండి? ఎరా కోర్టు అంటే భయం లేదు మీకు, పడేడు అందరిలోనా అనాలా లేదా? గల్లియోను అసలు పట్టించుకోలే. తీసుకొచ్చిన యూదులు అవునా మొత్తం మెత్తగదన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దిక్కుమాలోనే సోస్తెనేస్ ఏమయ్యాడు? ఏ పౌలుకైతే శత్రుత్వంగా ఉండి, ఏ పౌలునైతే కోర్టుకి ఇచ్చాడో, ఏ పౌలు మీదైతే అభియోగం మోపాడో, ఏ పౌలునైతే గల్లియోను అనే అధిపతి ముందు నిలబెట్టాడో, ఏ పౌలుకైతే శత్రువుగా ఉన్నాడో, ఇప్పుడు వాడు సోస్తెనేస్ ఒంటరి వాడయ్యాడు. రక్తపు మడుగులో ఉన్నాడు. భయంకరంగా కొట్టారు, గాయపరిచారు, అవమానించారు. ఈ పరిస్థితి అంతా చూసి పౌలుకే జాలేసి, దేవుని ప్రేమ అవునా కదండి, దేవుని ప్రేమ, దేవుని బిడ్డలో ఏముంటది? ఆయనే దగ్గరికి పోయి సోస్తెనేసులు లేపి, సోస్తెనేసు గాయాలు కట్టి, సోస్తెనేసుకు భోజనం పెట్టి, సోస్తెనేసులు అకయా నుంచి మళ్ళా తిరిగి కొరింథీకి తోడుకొని వచ్చెను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇది క్రీస్తునందు ప్రియులారా, అది ప్రేమ. అప్పుడు సోస్తెనేసుకు అర్థమైంది, ఆహా, పౌలు ప్రకటించేది మతము కాదు, పౌలు ధర్మశాస్త్రంలో ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నాడు, క్రీస్తు ప్రేమను చూపిస్తున్నాడు. నీవు కూడా పౌలు అని నీ మీద తిరుగుబాటు చేసిన వారిని, నీ మీద విరోధంగా ఉన్న వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే, వాళ్ళను క్షమించగలిగితే, వాళ్ళను ఓదార్చగలిగితే, వాళ్ళను చేరదీయగలిగితే ప్రేమతో జయించగలవు. ఆమేన్. యేసయ్య ఎలా ఆత్మను సంపాదించాడండి? ఎలా సంపాదించాడు? ఆయన ప్రేమకు దొంగలు మారారండి, దొంగతనాలు మానేశారు. ఆయన ప్రేమకు వ్యభిచారం మానారు, వ్యభిచారం మానేసి ఆయన దగ్గరికి వచ్చేసారు. ఆయన ప్రేమకు బందిపోట్లు మారారు. ఆయన ప్రేమ గొప్పది ప్రియులారా. కాబట్టి యేసయ్య నమ్ముకున్నాను అని మనం చెప్పడమే కాదు, పౌలు ఏ రీతిగా ఒక సాక్షిగా నిలబడి
ఆయన శత్రువును సైతం ప్రేమించి సోస్తనేసును రక్షించి, ఇప్పుడు శత్రువైన సోస్తనేస్ ఏమయ్యాడు? సహోదరుడయ్యాడు. హల్లెలూయా. ఆయన ఎలా పరిచయం చేస్తున్నాడు కొరింథీలో? నా సహోదరుడైన ఆ ప్రేమ మనం ఇతరులకు చూపించిన నాడు ఆ ప్రేమ మనలో ఉండాలి. క్రీస్తును ప్రకటించగానే మారరండి, క్రీస్తు యొక్క ప్రేమ నీలో కనపడాలి. అందుకే సాక్షిగా నిలబడుట గొప్ప, సాక్ష్యం చెప్పడం గొప్ప కాదు. పౌలు అదే, మనం కూడా అనేకుల్ని రక్షించినట్లుగా పౌలు తన జీవితం సాక్ష్యంతో రక్షించాడు. పౌలు బోధ చేసి ఊకోలే. ఆయన ఏదైతే ప్రకటించాడో ఆయన ప్రకటించిన ప్రతిదీ కూడా ఆయన తన సాక్షిగా జీవించి చూపించాడు. ప్రేమను ప్రకటించి వదిలేలే, ఆ ప్రేమగా జీవించాడు. శత్రువులను ప్రేమించాడు. క్రీస్తును తనలో తాను చూపించాడు ఇతరులకు. ఈరోజు మనం కూడా క్రీస్తును అనేకులకు చూపించే వారంగా ఉంటే ఈ మైబాద్ సంఘం ఇంక ఇట్లా ఉండదు. మీరు ఒక్కొక్కరు ఒక నలుగురు వేసుకొస్తారు. మీ ప్రేమతోటే మీరు ఒక్కొక్కరిని ఒక నలుగురిని సంపాదించుకొస్తారు. హల్లెలూయా.